నిర్వహించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఎండి ఏపీఎస్హెచ్సిఎల్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీఎస్హెచ్సిఎల్ కడప దర్యాప్తు చేసి నివేదికను సమర్పించేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కడప జిల్లా కలెక్టర్ నివేదిక వచ్చిన తర్వాత అనర్హులైన లబ్ధిదారులను జాబితా నుండి తొలగించి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అధ్యక్ష, గత ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించాలనే ఒక కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష. దాంట్లో మా పులివెందుల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే మా నియోజకవర్గంలో మున్సిపాలిటీలో, పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు 250 ఎకరాలలో జగనన్న గృహ నిర్మాణ కాలనీని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 8,402 మంది లబ్ధిదారులను ఫస్ట్ ఎంపిక చేశారు అధ్యక్ష. ఎంపిక చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము వాటన్నిటిని కూడా లబ్ధిదారులను పరిశీలిస్తే అనేక మంది అనర్హులైన లబ్ధిదారుల జాబితాలో ఉండడం జరిగింది అధ్యక్ష. ఎంత అధ్వానంగా అంటే అధ్యక్ష, ఆధార్ నెంబర్ కూడా నమోదు చేయకుండా లబ్ధిదారులను ఎంపిక చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలంటే ఇల్లు ఉండే వాళ్లకు 100 కోట్లు 200 కోట్ల రూపాయల ధనవంతులైన వారికి కూడా ఇల్లు మంజూరు చేశారు అధ్యక్ష. 366 మంది ప్రభుత్వ ఉద్యోగులకు అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు ఇల్లు మంజూరు చేశారు అధ్యక్ష. ఐటీ అసిసిగా చేశారు. అంటే ఎంత దారుణంగా అంటే ప్లస్ ఇంకా దారుణం అధ్యక్ష, ఒక్కొక్క ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో అసలైన లబ్ధిదారులు దొరకడంతో బయటి ప్రాంతాల నుంచి ఒక 600 మందిని తీసుకొచ్చినారు అధ్యక్ష. నాన్ లోకల్స్, కర్నూలు, నంద్యాలలో, చిత్తూరు అంటే వాళ్ళ బంధువులు, స్నేహితులే ఆధార్ నెంబర్లు తీసుకొచ్చి నమోదు చేసి ఇల్లు మంజూరు చేశారు అధ్యక్ష. ఇటీవల గత 3 రోజుల క్రితమే దర్యాప్తు పూర్తయింది అధ్యక్ష. దాదాపు 2,000 మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. అంటే దాదాపు 25% పైన లబ్ధిదారులు నకిలీ అధ్యక్ష. అంటే వీళ్ళందరికీ దాదాపు ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు. ఇంకా దారుణం అధ్యక్ష, పులివెందుల్లో ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 35,000 రూపాయలు తీసుకొని కాంట్రాక్టర్కి చెల్లించారు అధ్యక్ష. అంటే మేము కట్టలేమని చెప్తే ఈ బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించేసి 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ 35,000 రూపాయలు ఇంకా ఇల్లు పూర్తిగా లేదు. ఇది కాంట్రాక్టర్కి ఇచ్చారా లేకుంటే ఎవరైనా ఇతర వ్యక్తులు తీసుకున్నారా కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అంటే దాదాపు పులివెందుల ఒక్క కాలనీలోనే, మున్సిపాలిటీ కాలనీలోనే 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అధ్యక్ష. అంటే ఈ 2,000 ఇల్లు ఈ నకిలీ లబ్ధిదారుల సొమ్ము ఇల్లు కట్టారా లేకపోతే మెటీరియల్ తీసుకొని అమ్ముకోవడం జరిగింది ఆ కాంట్రాక్టర్, దీని అన్నింటిపైన కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్షగా దారుణమైన అధ్యక్ష, నేను శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన తర్వాత ప్రూఫ్తో అధ్యక్ష, అప్పుడు జాయింట్ కలెక్టర్ గౌతమి గారు వీళ్ళంతున్నారు అధ్యక్ష. ఆధార్ నెంబర్లు లేవు. వీళ్ళంతా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా ప్రొఫెషనల్స్, వీళ్ళంతా ఉద్యోగస్తులు అని చెప్పి నివేదిక తీసుకొని పోయి జేసీ గారి దగ్గరికి పోతే కనీసం మినిమం విచారణ జరపాలను. ఇది భవిష్యత్తులో అదిగా చెప్పాను అధ్యక్ష. రోడ్డు వేస్తే వాన పడిందో మీరు కప్పిపుచ్చుకునే అవకాశం ఉంటుంది మేడం. ఇది ఒక 100 సంవత్సరాల తర్వాతైనా ఈ రికార్డు పదిలంగా ఉంటుంది. దీని మీద మీరు ఎవరి కోసం మీరు ఎందుకు తప్పు చేస్తారని అడిగితే ఏం మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా చేశారు అధ్యక్ష. రాజకీయ నాయకులు మేము తప్పులు చేయాలని చెప్పొద్దు మా కార్యకర్తల కోసం, కానీ అధికారులు ఐఏఎస్లు చదువుకొని ఐపీఎస్లు చదువుకొని ఎందుకు కానీ తప్పులు చేస్తారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది ఉద్దేశపూర్వకంగా నేరపూరితమైన చర్య అధ్యక్ష. అంటే తెలియక తప్పు చేస్తే క్షమించవచ్చు, తెలిసి ఉద్దేశపూర్వకంగా మేము తప్పు చేస్తున్నామని తెలిసి పరిశీలించుకోకుండా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కారణం అధికారులు అధ్యక్ష. రాజకీయ నాయకులు చెప్తారు తప్పులు చేయమనో లేకుంటే మేము అవినీతి చేయాలని చెప్పేసి అధికారులు దురుద్దేశంగా చేశారు అధ్యక్ష. ఖచ్చితంగా జేసీ గౌతమి గారిని, పులివెందుల మున్సిపల్ కమిషన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో హౌసింగ్ ఎంతటి ఉన్నతాధికారి సరే క్రిమినల్ కేసులు కట్టాలి అధ్యక్ష. క్రిమినల్ కేసులు కట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వాళ్ళందరితో కూడా రాబట్టి ఖచ్చితంగా జైలుకు పంపాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఒక నిర్దిష్ట కాలంలో విచారణ కూడా పూర్తయింది అధ్యక్ష. వారమా 10 రోజుల ఈ డబ్బు ఎక్కడ పోయింది ఏమైందనే దానిపైన ఖచ్చితంగా ఒక స్పష్టత ప్రభుత్వం ఇవ్వాలి. ప్రతి ఒక్కరిపైన కూడా క్రిమినల్ కేసులు కట్టి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అనురాధ్ గారు. నమస్కారం అధ్యక్ష. ఈ హౌసింగ్ కి సంబంధించి 2014-2019 వరకు అప్పటి ముఖ్యమంత్రి గారిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్లని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది అధ్యక్ష.
దాదాపు 99% పూర్తయిపోయినాయి అధ్యక్ష.